ప్రతి ఒక్క ఆన్లైన్ సెల్లర్కి ఈ కామర్స్ బిజినెస్లో భయం తెప్పించే టర్మ్స్ మూడు. ఒకటి సిఓడి, ఇంకొకటి ఆర్టీఓ, థర్డ్ వన్ వచ్చేసరికి రిటర్న్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి సిఓడి. యావరేజ్గా సిఓడి ఆర్డర్స్లో 30 to 40% ప్రోడక్ట్స్ దాకా రిటర్న్ అవుతూ ఉంటాయి. ఎందుకనంటే ఆర్డర్ పెట్టేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఆర్డర్ డెలివరీకి వచ్చినప్పుడు తీసుకోవడానికి చాలా మందికి ఉండదు. దాంతో పాటు ఒకవేళ డెలివరీ టైంలో మనం లేకుంటే కొరియర్ కంపెనీస్ ఆ ప్రోడక్ట్స్ ని రిటర్న్ పంపించేస్తాయి. సెకండ్ వన్ వచ్చేసరికి ఆర్టీఓ. ఆర్టీఓ అంటే రిటర్న్ టు ఆరిజిన్. రిటర్న్ టు ఆరిజిన్ అండ్ రిటర్న్స్ రెండు వేరు. ఫస్ట్ వచ్చేసరికి రిటర్న్ టు ఆరిజిన్. రిటర్న్ టు ఆరిజిన్ అంటే ఒక ప్రోడక్ట్ డెలివరీ కాకముందే సెల్లర్కి రిటర్న్ అవ్వడం, దాన్ని ఆర్టీఓ అని అంటే. రిటర్న్స్ అంటే ఒక ప్రోడక్ట్ కస్టమర్కి డెలివరీ అయ్యాక తను రిటర్న్ చేస్తే దాన్ని మనం రిటర్న్స్ అని అంటాం. ఆర్టీఓ అని అంటే అన్సీల్డ్ బాక్స్ మనకి రిటర్న్ వస్తుంది. ఇండియాలో కూడా రీసెంట్గా ఆర్టీఓస్ అనేది చాలా హెవీ అయిపోయాయి. ఇక్కడ ఆర్టీఓస్ వచ్చే ప్రోడక్ట్స్లో ఆల్మోస్ట్ 90% సిఓడి ఆర్డర్స్ ఉన్నాయి. అన్న ఆర్టీఓనే కదా, ఇక్కడ ఎలాగో ప్రోడక్ట్ డెలివరీ అయితే లేదు, అన్బాక్స్ కూడా అయితే లేదు, సో మన ప్రోడక్ట్ మనకు వస్తుంది, ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ మననే కదా మనకు లాస్ వచ్చేది అనుకుంటాం కదా. ఇక్కడ అసలైన హెడేక్ ఉంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ మనం సెల్లర్ నుంచి కస్టమర్కి ఫార్వర్డ్ షిప్పింగ్ చేస్తే యావరేజ్గా దాని కాస్ట్ ఒక 50 రూపీస్ అనుకుందాం. కాకపోతే రిటర్న్ షిప్పింగ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఎంత హెవీగా అంటే మీషోలో వచ్చేసరికి ఆర్టీఓ 2x అంటే ఫార్వర్డ్ షిప్పింగ్ 50 రూపీస్ ఉంటే రిటర్న్ షిప్పింగ్ 100 రూపీస్ ఉంటుంది. ఓవరాల్గా 150 రూపీస్ నువ్వు బేర్ చేయాల్సి వస్తుంది. అమెజాన్లో వచ్చేసరికి 1.5 times అంటే 50 రూపీస్ అనేది ఫార్వర్డ్ షిప్పింగ్ ఉంటే 50 + 25 సో 75 రూపీస్ అనేది రివర్స్ షిప్పింగ్ ఉంటుంది. 50 + 75 ఆల్మోస్ట్ 125 రూపీస్ అనేది నువ్వే పే చేయాల్సి వస్తుంది. అర్థమైందా? మనకు వచ్చే ప్రాఫిటే గట్టి గుడితో ఒక 100, 150 అని అనుకుంటే పొరపాటున ఆ ప్రోడక్ట్ ఆర్టీఓ వస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇవే కాదు, ఈ సిఓడి ఎలా తగ్గించుకోవాలి, పార్సల్ సిఓడి అంటే ఏంటి, రిటర్న్స్ ఎలా తగ్గించుకోవాలి, ఆర్టీఓస్ ఎలా తగ్గించుకోవాలి అనే దాని మీద నేను డీటెయిల్డ్ ఒక వీడియో చేసి పెట్టిన యూట్యూబ్లో. కింద కమెంట్ సెక్షన్లో ఆర్టీఓ అని కమెంట్ చేయండి. ఆ వీడియో డైరెక్ట్గా నీ డిఎమ్స్లో ఉంటుంది.